ప్రేమ కనికరం కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరో ఆదివారాన్ని, పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఆరాధించాలని చేరి వచ్చుండగా దేవాని ఆత్మను దయచేయండి ప్రభువా, ఈ శక్తిని దయచేయండి. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో మా ప్రతి పాపమును కడగండి తండ్రి, మనం బలపరచండి దేవా. పరలోకంలో ఉన్న ఆ యొక్క ప్రభావం, ఆ మహిమ నేను ఈ స్థలంలో మమ్మల్ని నింపునట్లు ఈ కృపా కనికరాన్ని చూపించండి ప్రభా. దయచేసి సహాయం చేయండి తండ్రి. ఈ సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి వచ్చింటుండగా మా హృదయాలు ప్రభా నీకు దగ్గర ఉన్నట్లుగా నీ ఆత్మను దయచేయండి, నీ యొక్క ప్రభావాన్ని దయచేయండి. ఈ శక్తిని అనుభవించినట్లుగా మమ్మల్ని, మా హృదయాన్ని మీరు తాకండి ప్రభా. బలంగా మా మధ్యలోనికి రండి. పాడే పాటల్లో నీ వాక్యపు వెలుగులో నీ తలంపులు మీరే మాకు అందించండి తండ్రి. సమయం అంతా దీవెనకరంగా చేయమని హృదయపూర్వకంగా నిన్ను కోరుకుంటూ ప్రభువా, మీ ఆత్మను అనుభవించే విధంగా ఈ సమయం అంతా ప్రభువా దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం, క్రీస్తు యేసు రక్షించినను, చేర్చేను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం, క్రీస్తు యేసు రక్షించినను, చేర్చేను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, పూరి దయాతో కాపారి యేసు దారికి నడిపెను, పూరి దయాతో కాపారి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం, క్రీస్తు యేసు రక్షించినను, చేర్చేను తన మందలో. అక్షయమైన దేయు నిర్మలమైన దేయు, అక్షయమైన దేయు నిర్మలమైన దేయు, రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును, రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం, క్రీస్తు యేసు రక్షించినను, చేర్చేను
తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. దయతో కృపతో రాజ్యమివ్వ తండ్రికి ఇష్టమయన్. దయా కృపతో రాజ్యమివ్వ తండ్రికి ఇష్టమయన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతింతును. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. మంటి పురుగునకు మింట రాజ్యమునిచ్చి. మంటి పురుగునకు మింట రాజ్యమునివ్వా. మింట నుండి మంటికే తెంచి మరణముందే యేసు. మింట నుండి మంటికే తెంచి మరణముందే యేసు. మంటి పురుగునకు మింట రాజ్యమునివ్వా. మింట నుండి మంటికే తెంచి మరణముందే యేసు. మింట నుండి మంటికే తెంచి మరణముందే యేసు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి. శోధింపనెంతో అశక్యములు అగమ్యములు. శోధింపనెంతో అశక్యములు అగమ్యములు. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి. శోధింపనెంతో అశక్యములు అగమ్యములు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించన్.
నిజ కుమారుడేసును మనకనుగ్రహించెను. రాజ్యముతో పాటు సమస్తము నీవెను దీయునా. రాజ్యముతో పాటు సమస్తము నీవెను దీయునా. నిజ కుమారుడేసును మనకనుగ్రహించెను. రాజ్యముతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించెను. రాజ్యముతో పాటు సమస్తము నీవెను దీయునా. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం. క్రీస్తు యేసు రక్షించినను చేర్చెను తన మందలో. మహిమ రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా. మహిమ రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా. మహిమ రాజుకు తగినట్టుగా మీరు నడచుకొనుడి. మహిమ రాజుకు తగినట్టుగా నడచుకొనుడి. మహిమ రాజ్యమునకు మనలను పిలుచుచున్నా. మహిమ రాజ్యమునకు మనలను పిలుచుచున్నా. మహిమ రాజునకు తగినట్టుగా మనము నడచుకొనేదము. మహిమ రాజునకు తగినట్టుగా మనము నడచుకొనేదము. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం. క్రీస్తు యేసు రక్షించినను చేర్చెను తన మందలో. రాజాధిరాజు యేసు ప్రభుల ప్రభు యేసు. రాజాధిరాజు యేసు ప్రభుల ప్రభు యేసు. పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి. పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి. రాజాధిరాజు యేసు ప్రభుల ప్రభు యేసు. పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి. పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే
సంతోషముతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, పూరి దయాతో కాపారి యేసు దారికి నడిపెను. పూరి దయాతో కాపారి యేసు దారికి నడిపెను. మంటి పురుగును మింటారాజమునివ్వా, మంటి పురుగునకు మింటారాజమునివ్వా. మింట నుండి మంటికే తెంచి మరణ ముందే యేసు, మింట నుండి మంటికే తెంచి మరణ ముందే యేసు. నిజ కుమారుడేసున్ మానకను గ్రహించను. నిజ కుమారుడేసున్ మానకను గ్రహించను. రాజ్యముతో పాటు సమస్తము నీయ వేణోదీయునా. రాజ్యముతో పాటు సమస్తము నీయ వేణోదీయునా. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతసమా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతసమా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో పొగడెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను భవింప అనుదినమో కృప నీచితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినమో కృప నీచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు కృపనిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయము తొలగించితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూజనులలో నుండి ప్రేమించి
ప్రయతనమిచ్చితివి నాకై. భూజనమూలలో నుండి ప్రేమించి ప్రయతనమిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. హేతువులేకయే ప్రేమించెను యేసునకు నేనివ్వగలను. హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనేమి ఇవ్వగలను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదము, ఆనందముతో సాగెదము. సర్వకృపానిధి యగు ప్రభువా, సకల చరాచర సంతసమా, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము, సంతసముగా నిన్ను పొగడెదము. చిన్న వాక్యం చదువుకుందాం. 91వ కీర్తనకారుడు రాసిన 91వ కీర్తన 2వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 9వ వచనంలో కూడా యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, జీవం కలిగిన మాటలు ప్రభా, నేను నీ మాటల వల్లనే మేము బ్రతుకుతాం ప్రభా. ఈ మాటలు మా ఆత్మకు నా జీవమైనవి, మా ఆత్మకు బలం ఇచ్చేవి దేవా. మా శరీరం మనస్సులను దాటించి ఆత్మలో శక్తినిచ్చేవి నీ మాటలు ప్రభా. కొన్ని తలంపులు నేను ఆరాధించడానికి దేవా మీరు రాయించిన ఈ మాటలు మాకు అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని కోరుకో. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తనకారుడు మరి ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్ గా ఒక మాట అయితే చెప్తున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుని గురించి ఒక మాట నువ్వేం చెప్తావయ్యా అని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు అని
నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. ఒక వ్యక్తికి దేవుడితో ఉన్న అనుబంధం, దేవుణ్ణి ఎలాగా కలిగి ఉన్నాడో, ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎంతగా కృప చూపించేవాడు చెప్పడానికే ఈ కీర్తన రాయించాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా కాపాడుతాడు, ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయముగా కోటగా చేసుకొని ఆయన నమ్ముకున్నప్పుడు అనేది ఈ కీర్తనకారంలో చెప్తున్నాడు. ఒక గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. ఆయనే నాకు ఆశ్రయం. ఆయనే అంటే ఇక వేరే వారు లేరని. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయన్నే నేను నమ్ముకునే నా దేవుడు అని యెహోవాను గురించి చెప్పుచున్నా. దేవుడే ఆశ్రయం అనుకునే వాళ్ళకి, దేవుడే నా కోట అనుకునే వాళ్ళకి, దేవుణ్ణే నేను అనుకునే వాళ్ళకి దేవుడు చాలా గొప్పగా మేళ్ళు చేస్తాడని చెప్పి ఈ కీర్తనకారుడు మరి రాస్తూ వచ్చాడు. ఏ వ్యక్తికైతే దేవుడు ఆశ్రయముగా, ఏ వ్యక్తికైతే దేవుడు కోటగా, ఏ వ్యక్తికైతే దేవుడే నేను నమ్ముకున్నాను అని చెప్తారో వాళ్ళకు దేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. ఈరోజు మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, ఒక వ్యక్తి ఒక దేవుణ్ణే నమ్ముకొని దేవుడే నా బలము, దేవుడే నా కోట, దేవుడే నాకు ఆశ్రయం అని అనుకునే వాళ్ళ విషయంలో చాలా గొప్పగా మేలు చేస్తాడు. ఈ భక్తుడి విషయంలో కూడా అలా మేలు చేస్తూ వచ్చాడు. అలా అనుకున్న ఈయన విషయంలో ఏమేమి జరిగినాయంటే 3వ వచనం చెప్తున్నాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఉరి తెగులు, వేటగాని ఉరి, నాశనకరమైన తెగులు, ఈ రెండిట్లో నుంచి కాపాడుతాడంట, విడిపిస్తాడంట, రక్షిస్తాడంట. వేటగాని ఉరి, నాశనకరమైన తెగులు. కొన్నిసార్లు ఈ ఉరిలో చిక్కుకుంటాయి పక్షులు తెలియక. అలాగే మనము కొన్ని ఉరుల్లో చిక్కుకుంటాం, బయటికి రాలేం. కొన్ని నాశనకరమైన తెగుళ్ళు అంటే మరి ఒక చెట్టుకు పడితే మొత్తం చెట్టునే పాడు చేసినట్టు, ఒక వ్యక్తి జీవితానికి పట్టినప్పుడు, లేకపోతే కుటుంబానికి పట్టినప్పుడు, సంఘానికి పట్టినప్పుడు ఆ తెగులు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, సంఘాన్ని లేకుండా చేస్తుంది. అలాంటి నాశనకరమైన తెగులు రాకుండా దేవుణ్ణే నమ్ముకున్న వ్యక్తికి, దేవుడే ఆశ్రయం అని చెప్పుకున్న వ్యక్తికి, దేవుడే నా కోట అని బ్రతుకుతున్న వ్యక్తికి ఈ నాశనకరమైన తెగులు కానీ, ఈ వేటగాడేసే ఉరులు అంటే సీక్రెట్ గా వేసే ఈ ఉరుల్లో నుంచి దేవుడు రక్షిస్తాడంట, కాపాడుతాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఒక మనుషునికి తెలియదు ఏ ఊరులు వడ్డారో మన కోసం, ఏ తెగులు వచ్చిందో మనకు తెలియదు. దేవుడే ఆశ్రయంగా బ్రతికే వాళ్ళకి, దేవుడే కోటగా బ్రతికే వాళ్ళకి, దేవుణ్ణే నమ్ముకున్నాను అని బ్రతికే వాళ్ళకి దేవుడు ఈ ఉరిలో నుంచి, ఈ తెగుల్లో నుంచి విడిపిస్తాడంట, రక్షిస్తాడంట. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము ఏడెమును డాలునై ఉంది. తర్వాత రెక్కలతో కప్పుతాడంట. కోడి పిల్ల గద్దొచ్చేటప్పుడు తన రెక్కల కిందిగా కోడి పిల్లలను చేర్చుకున్నట్టుగా రెక్కలతో కప్పుతాడు. రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగింది. అంటే బయట నుంచి వచ్చే శత్రువు నుంచి, బయట నుంచి వచ్చే పరిస్థితుల నుంచి, బయట నుంచి వచ్చే ఆటుపోట్ల నుంచి రెక్కల కింద, కోడి గద తన రెక్కల కిందికి పిల్లలను చేర్చుకున్నట్టుగా
రెక్కలతో, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడంటే, అంటే ఒక తల్లి తన పిల్లలను మరి భద్రం చేసుకున్నట్టుగా. అంటే ఎవరు వచ్చి ఆ పిల్లోని మీద చేయి వేయకుండా, లాక్కొని పోకుండా ఆయన రెక్కలు మన మీద ఇట్లా చాపినప్పుడు, ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు ఏ అపాయం కానీ, ఏ వ్యక్తి కానీ వచ్చి మనల్ని తాకలేడు. అలా రెక్కలతో కప్పుతానంటున్నాడు. రెక్కల కింద మనకు రెస్ట్ ఉందంట, ఆశ్రయం ఉందంట. ఆయన సత్యమే మనకు కేడెము, డాలు. అంత సేఫ్టీ. అంటే ఆయన రెక్కల కింద బ్రతుకుతాం సురక్షితంగా. దేవుడే ఆశ్రయం అని చెప్పుకున్న వాళ్ళకి భద్రత ఉంది, కాపుదల ఉంది. ఆయన రెక్కల కింద క్షేమం ఉంది. దేవుని రెక్కల కింద బ్రతుకుతాం మనం. దేవుణ్ణే నమ్ముకొని, దేవుడే నా కోట అనుకొని, దేవుడే నా ఆశ్రయం అని చెప్పుకునే వాళ్ళకి దేవుడు చేసే మేలు దేవుని రెక్కల కింద క్షేమంగా భద్రంగా కాపాడుతాడు. ఈరోజు నిజంగా మనకు దేవుడు ఆశ్రయంగా, కోటగా మరి ఉంటే, దేవుణ్ణే మనం నమ్ముకొని ఉంటే ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు. వర్షానికైనా, తుఫానుకైనా, అలజడులకైనా, ఆటుపోట్లకైనా, అసమాధానానికైనా, బయట నుంచి వచ్చే ప్రతి దాన్ని తట్టుకొని నిలబడటానికి ఒక తల్లి లేదా ఒక కోడి రెక్కల కిందికి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా దేవుడు తను నమ్ముకునే వాళ్ళని రెక్కలతో కప్పుతాడు. రెక్కల కింద మనము ఆశ్రయంగా, అంటే రెస్ట్ తీసుకుంటా ఉంటాం. తర్వాత ఇంకా దేవుడు ఎలాంటి మేలు ఆ వ్యక్తికి చేస్తాడంటే, రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనా నీవు భయపడకుండు. అంటే ఆయనే ఆశ్రయము, ఆయనే కోట, ఆయనే నా దేవుడని ఏ వ్యక్తి అయితే నమ్ముకొని ఉంటాడో వాళ్ళకి చీకట్లో తెగులైన, రాత్రి వేళ భయమైన, పగటి వేళ ఎగిరే బాణాలైన, మధ్యాహ్నమందు వచ్చే రోగాలైన, వాటన్నిటికీ భయపడకుండేటట్టు చేస్తాడు. ప్రతి వ్యక్తికి భయము వచ్చేది ఎప్పుడంటే, ఎప్పుడైతే మనకు చీకటి అయిద్దో, లేదా కొన్ని బాణాలు వచ్చి పుచ్చుకుంటాయో, కొన్ని రోగాలు వచ్చి పుచ్చుకుంటాయో, కొన్ని తెగుళ్ళు వచ్చి మనల్ని తాకుతాయో, అప్పుడు ప్రతి మనిషికి భయం అయితే, అనారోగ్యం వస్తే భయం అయితే, ఆర్థికంగా జరగకపోతే భయం అయితే, తర్వాత కొన్ని మాటలు బాణాల్లా కూర్చుకున్నప్పుడు భయమైంది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో, బాణాలు, భయాలు, తెగుళ్ళు, రోగాలు, బాణాలు, భయాలు, తెగులు ప్రతి మనిషిని ఎప్పుడు ఇవి తగులుతా ఉంటాయి, తాకుతా ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఇలాంటివి వచ్చినప్పుడు భయపడకుండా ఉంటాడంట. ఇవన్నీ వచ్చినప్పుడు నీవు భయపడకుండు. రోగాలు వచ్చినా భయపడము, చీకట్లో సంచరించే తెగుళ్ళు వచ్చినా భయపడము, పగటి వేళ ఎగిరిగిరి మన మీద పడే బాణాలు వచ్చినా భయపడము, రాత్రి వేళ కలిగే భయాలు, చీకట్లో భయం అయింది. పగలు ఎంత దూరమైన ఎవరైనా వెళ్తారు, కానీ చీకట్లో భయపడతారు. అలాగే మన జీవితంలో కూడా వెలుగున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు బానే ఉంటది. అదే చీకటి ఆవరించినప్పుడు, దుఃఖం ఆవరించినప్పుడు భయమైంది. వెలుగులాగా ఉన్నప్పుడు బాగుంటది, చీకటిలాగా ఉన్నప్పుడు భయమైంది. జీవితంలో కూడా అంతే, సంతోషంగా ఉన్నప్పుడు బాగుంటది, అదే దుఃఖంలో ఉన్నప్పుడు భయమైంది. ఈ భయాలకి, ఈ తెగులకి, ఈ రోగాలకి నువ్వు భయపడకుండా ఉంటావు ఎవరంటే, దేవుడే ఆశ్రయంగా ఉన్నప్పుడు, దేవుడే కోటగా ఉన్నప్పుడు, దేవుణ్ణే నేను నమ్ముకున్నానని బ్రతికే వ్యక్తులకి ఈ భయాలకి, ఈ బాణాలకి, ఈ తెగుళ్ళకి, ఈ రోగాలకి భయపడని ధైర్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆయన రక్షిస్తాడు, భద్రతని ఇస్తాడు రెక్కల కింద.
తర్వాత ధైర్యాన్ని ఇస్తాడు, భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకొక గొప్ప మాట చెప్తున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుని వాగ్దానాల్లో గొప్ప వాగ్దానం ఇది. ఇది అందరికీ వర్తించదు. ఆయన ఆశ్రయంగా బ్రతుకునే వాళ్ళకి కనుక ఎడం పక్కన నీ ప్రక్కన 1000 మంది పడని, కుడి పక్కన 10,000 మంది పడని అపాయము నిన్ను టచ్ చేయదంటున్నా. అపాయం నీ దగ్గరికి రాదంటున్నా. అందరు చచ్చిపోతే మనం చచ్చిపోతాం కదా, అందరు కూలిపోతే మనం కూలిపోతాం. నీ పక్కన 1000 మంది పడని, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు. అంటే మరణం నీ దగ్గరికి రాదు. మన పక్కన 1000 మంది పడొచ్చు, కుడి పక్కన 10,000 మంది కూలొచ్చు, అపాయం నీ దగ్గరికి రాదంటే ఎంత గొప్ప వాగ్దానం చూడండి. మనకు గుజరాత్ లో అహ్మదాబాద్ లో మరి హెలికాప్టర్ అదే విమానము ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయారు. ఈవెన్ మాజీ సీఎం తో సహా చచ్చిపోయారు. 242 మంది. ఒక్క వ్యక్తి బయటపడ్డాడు దూకి. ఒక్క వ్యక్తి తప్ప అందరు చచ్చిపోయారు. ఆ వ్యక్తిని మోడీ గారు వెళ్ళి పరామర్శించారు. అంటే చూడండి, అందరూ లండన్ లో ఒక వ్యక్తి అయితే 6 ఏళ్ళు మొత్తం సమకూర్చుకొని భార్య పిల్లల్ని తీసుకొని అక్కడ బ్రతకడానికి అంత సెటిల్ చేసుకుని వచ్చాడంట. తీసుకెళ్తుంటే ఆ ఫ్యామిలీ, ఎంతో మంది ఫ్యామిలీస్, ఈవెన్ మాజీ సీఎం తో సహా అంతమంది చనిపోయారు. కానీ ఒక వ్యక్తి బయటపడ్డాడు. ఒక వ్యక్తి అయితే ముందుగానే తెలుసుకొని దిగి వచ్చాడంట. ఏదో తేడాగా ఉందా చూడండి. అంత పెద్ద క్రాష్ లో అన్ని వందల మంది చనిపోయినా ఒక వ్యక్తి బయటపడడం అనేది అది నిజంగా అద్భుతం. ఇక్కడ దేవుడు కూడా అలాంటి విషయాన్నే చెప్తున్నాడు. ఒక వ్యక్తి పక్కన 10,000 మంది పడినా, ఇటు పక్కన 1000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. అంటే మరణము రాదు, కూలిపోవచ్చు. నీ పక్కన 1000 మంది పడిపోవచ్చు. అంటే ఏదో మనకు మరణం రాదని కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు మన పక్కన ఇటుపక్క ఏం జరుగుతున్నా, అటుపక్క ఏం జరుగుతున్నా, ఎంతమంది కూలుతున్నా కూడా దేవుడు మన అపాయాన్ని మనకు దరి చేరనీయడంట. అపాయం నీ యొద్దకు రాదు. అపాయాన్ని ఆప్ చేయగలడు ఆయన. అపాయానికి ఆజ్ఞ ఇచ్చి మన దరికి చేరనివ్వడు ఆయన. దేవుడే ఆశ్రయంగా ఉంటే, దేవుడే కోటగా ఉంటే, దేవుణ్ణే మనం నమ్ముకుంటే ఎంత గొప్పగా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తాడో నిదర్శనం ఈ కీర్తనాకారుడు అనుభవాలు. తర్వాత నీవు కన్నులార చూస్తుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగు. భక్తిహీనులందరికీ మనం కన్నులార చూస్తుంటేనే ప్రతిఫలం కలిగిద్దంట. కొంతమంది నీతిమంతులకు శ్రమలు వస్తాయి, భక్తిహీనులు మాత్రం హ్యాపీగా ఉంటారు. అది మన కళ్ళారా చూస్తూ ఉంటాం. భక్తిగా బతికే వాళ్ళకు శ్రమలతో దుఃఖంతో జీవితం ఉంటది. భక్తిహీనంగా బతికే వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. కానీ దేవుడు నువ్వు కన్నులార చూస్తుండగానే, అంటే మన కన్నులతో చూస్తుండగానే దేవుని ఆశ్రయంగా చేసుకొని బ్రతికే వ్యక్తికి ఆ భక్తిహీనులకు కలిగే ప్రతిఫలాన్ని చూడనిస్తాడంట. వాళ్ళకు జరిగే ఆ శిక్షని, వాళ్ళకు జరిగే అపాయాన్ని, వాళ్ళకి వేసే దేవుడు దాన్ని చూడనిస్తాడంట. అంటే భక్తిహీనుల పక్షాన కూడా ప్రభు ఉండి న్యాయం తీర్చేవాడు, సహాయం చేసేవాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకనే భక్తిహీనుల విషయంలో మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి మరి ఏదో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన కన్నులార చూచుచుండగానే భక్తిహీనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకే పగ తీర్చడం నా పని, ప్రతిఫలం నేనే ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు పగ తీర్చుకుంటాడన్నాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకే ఇంకొక భయంకరమైన మాట రాశాడు, జీవము గల దేవుని చేతిలో పడుట
భయంకరం. దేవుని చేతిలో పడితే మామూలుగా ఉండదు, భయంకరం అనే మాట రాశారు. ఒక వ్యక్తికి దేవుడు ప్రతిఫలం ఇస్తే, దేవుడు తీర్పు తీస్తే అది భయంకరంగా ఉంటుంది. ఆశ్రయంగా బ్రతికే వ్యక్తికి కొన్నిసార్లు బాధపడవచ్చు, కూలిపోవచ్చు, కొన్నిసార్లు కృంగిపోవచ్చు. భక్తిహీనులు హ్యాపీగా ఉండొచ్చు, భక్తిహీనులు చిగుర్చి అభివృద్ధి పొందొచ్చు. కానీ భక్తిహీనులకు ప్రతిఫలం కలిగేది కన్నులారా చూడనిస్తానని చెప్తున్నాను. ఎవరికి దేవుని ఆశ్రయమో, దేవుడే నా దేవుడని బ్రతికే వాళ్ళు. తర్వాత ఇంకో 9వ వచనం చెప్తున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారముని సమీపించదు. 2వ వచనములేమో ఈ వ్యక్తి చెప్తున్నాడు, దేవుణ్ణి నాకు ఆశ్రయంగా చేసుకున్నాను అని. 9వ వచనానికి వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి నువ్వు నా ఆశ్రయమని, ఆయన ఆశ్రయంగా నివాస స్థలంగా చేసుకున్నావు. మనము దేవుని గురించి చెప్పడం కాదు, దేవుడు నా కోట, నా కొండ అని. దేవుడు మన గురించి చెప్పాలి. ఈ వ్యక్తి నన్నే నమ్ముకొని బతికాడు, ఈ వ్యక్తి నన్నే నమ్ముకొని నా ఆశ్రయం కిందే బతుకుతున్నాడు, ఈ వ్యక్తికి నేను తప్ప వేరే దిక్కు లేదు, ఈ వ్యక్తి నన్ను తప్ప వేరే చోటికి వెళ్ళట్లేదు, మహోన్నతుడైన దేవుడే నాకు ఆశ్రయము అని బ్రతుకుతున్నాడు అని దేవుణ్ణే నివాస స్థలంగా, దేవుణ్ణే ఇంటిగా మార్చుకున్నాడు అంట. అది దేవుడే చెప్తున్నాడు. అలా నువ్వు చేసుకోబట్టి అపాయం రాదు, ఈ తెగులు కూడా నీ గుడారం దగ్గరికి రాదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీ మార్గాలన్నిట్లో నిన్ను కాపాడడానికి ఆయన దేవదూతలకు ఆజ్ఞాయిస్తాడని. తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. పై వచనాల్లోనేమో అతడు ఆశ్రయంగా చేసుకున్నందుకు ప్రతిఫలాలు అయితే, ఈ 9వ వచనం నుంచి దేవుడు నువ్వు నన్ను ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి ఈ అపాయం నీ ఇంటికి రాదు, నీ గురించి దూతలకు చెప్తా, వాళ్ళొచ్చి నీ మార్గాలన్నిట్లో తన చేతుల మీద నిన్ను ఎత్తుకుంటారు అని చెప్తున్నాడు. ఇంతకంటే భద్రత ఎక్కడైనా ఉంటుందా? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని బతికే వ్యక్తిని దేవుడు చూసినప్పుడు, అది దేవుడు కనిపించినప్పుడు, అది దేవుడికి గుర్తించినప్పుడు అంట దూతలను పంపిస్తాడంట. పోయి అతని మార్గంలో అతన్ని ఎత్తి పట్టుకోండి, చేతులతో రాయి తగలకుండా చేతులతో ఎత్తి పట్టుకుంటారంట. అందుకని మనం దేవదూతల కాపుదల ఎందుకు కోరుకునేది తెలుసా? దేవుడు తన దూతలను పంపించి మనకు పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. ఒక తల్లే చిన్న పిల్లలకు ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయని ఎత్తుకొని నడిపిస్తారు. ఇక్కడ దేవుడు దూతలను పంపించి మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని, ఆ రాళ్లను తట్టుకోవడానికి, ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడడానికి దేవదూతలు వచ్చి తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎంత గొప్ప మాట! దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే, దేవుడే మనకు భద్రతగా ఉంటే, దేవుడే మనకు నివాస స్థలంగా ఉంటే, దేవదూతలు వచ్చి మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దూతలతో, మరి తన దూతలతో మన చేతులతో, అరచేతుల్లో మనల్ని నడిపిస్తాడు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నాను, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదు. ఎత్తి పట్టుకుంటారు. ఒకటైతే ఎత్తి పట్టుకుంటే ఏ బాధ ఉండదు, కొన్నిసార్లు నడవాల్సి వచ్చింది. ఎత్తి పట్టుకుంటాడు అవసరమైనప్పుడు. కొన్నిసార్లు నడిచేటప్పుడంట సింహాలను, నాగుబాబులను, కొదమ సింహాలను, భుజంగములను
అన్నకు త్రొక్కుతామంట. అవసరమైనప్పుడు ఆయన ఎత్తి పట్టుకుంటాడు. అవసరమైనప్పుడు మన కాళ్ళ చేతులతోనే, మన కాళ్ళతోనే నాగుబాములను, సింహములను, పదమ సింహములను, భుజంగాలను అన్నకు తొక్కే పవరు, శక్తి ఇస్తాడు. యేసుప్రభు కూడా అంతే. కొన్నిసార్లు సిలువ విషయంలో ఆయన పట్టుకుంటారని చాటుగా వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు నేనే పట్టుకోండి అని వెళ్ళి సిలువకు అప్పగించుకుంటాడు. కొన్నిసార్లు శ్రమలు పడ్డానికి ధైర్యంగా ముందుకెళ్తాడు. కొన్నిసార్లు తప్పించుకోవడానికి బయటకు వెళ్తాడు. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు ఎత్తి పట్టుకొని కాపాడుతాడు. కొన్నిసార్లు మన కాళ్ళతో మనం వాటిని తొక్కి అనగదొక్కేటట్టుగా. ఏంటి అంటే సింహానికి అసలు ఎవరు నిలబడతాము? నాగుపాము ముందు నిలబడతాము. సింహములు, నాగుపాములు, పదమ సింహాలు, భుజంగాలు, సముద్రంలో నివసించే భుజంగాలు, నాగుపాములు, సింహాలు, పదమ సింహాలను వీటిని అనగదొక్కమంటాం. అనగదొక్కడం అంటే అయ్యా అణిగిపోయేటట్టు. సింహాల్ని, నాగుపాముల్ని అసలు అనగదొక్కే శక్తి మనకుందా? సింహం ఉంటే పారిపోతాం, నాగుపాములు అంటే పారిపోతాం. ఇక్కడ శరీరపరమైన సింహాలు, నాగుపాములు కాదు దేవుడు చెప్తుంది. దేవుడు చెప్పాడని వచనాన్ని తీసుకుపోయి పాము మీద వేసి తొక్కితే మనం ఇక్కడ వర్తించదు. అట్లాగే ఒక వ్యక్తి పేతురును యేసుప్రభు నీళ్ళల్లో నడవమన్నాడు చెప్తే, ఒక వ్యక్తిని యేసుప్రభు పేతురును పిలిచాడనే వాక్యాన్ని చదువుకున్నాను. చదివేటప్పుడు యేసుప్రభు సముద్రం మీద నడిచి వస్తుంటే పేతురు నేను వస్తానయ్యా అంటే రా అంటే వెళ్ళి నడిచాడు. ఇదే వాక్యాన్ని ఓడలో ప్రయాణం చేస్తూ ఒక వ్యక్తి చదువుకొని పేతురే నడిచినప్పుడు నేనెందుకు నడవకూడదు అని చెప్పి వాక్యాన్ని తీసుకొని నేను నడుస్తాను అని చెప్పాడు. నడుస్తుంటే మునిగిపోయి చనిపోయాడు. అది పెద్ద న్యూస్ అయిందంట సౌత్ కొరియాలో. వాక్యమే, దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోకపోతే మనం బ్రతకలేము. అక్కడ యేసుప్రభు రమ్మన్నాడు, నడిచాడు. మిగతా 11 మంది శిష్యులను రమ్మన్లా, ఇతను రమ్మన్నాడు, నడిచాడు. మునిగిపోతున్నాడు, చేయి పట్టుకొని లేపాడు. పేతురు నడిచాడు కదా, నేను నడుస్తానంటే వర్తించదు. ఇక్కడ కూడా సింహాలను, నాగపాములను అనగదొక్కుతామని మనం కాలేసిపోయి తొక్కితే, శరీరపరంగా మనం ఆలోచించి తొక్కితే కాటేస్తాం. అంటే జీవితంలో, అంటే ఇక్కడ చెప్తున్న సింహం లాంటి పరిస్థితులైనా, శత్రువులైనా, నాగుబాములాగా మన మీద బుసగొట్టే పరిస్థితులైనా, అలాంటి శ్రమలైనా, అలాంటి శోధనలైనా దేవుడు వాటిని మనము జయిస్తాము, వాటిని అనగదొక్కుతాము, వాటిని దాటుకొని వెళ్తాము అని చెప్తున్నాడు. అలా మనం ఈ వాక్యాన్ని తీసుకోవాలి. కొంతమంది వేరే వాళ్ళు కూడా అడుగుతారు, మీ వాక్యంలో ఇలా ఉందిగా, సింహాలు దొక్కుతావు, మరి కొదమ సింహాలు దొక్కుతారు అన్నాడు కదా, తొక్కండి అని మనం తీసుకెళ్లి మనము వాళ్ళ ముందు మనల్ని పెడితే మనం ఓడిపోతాం. అందుకే కొంతమంది ఇలాంటి వాక్యాలు తీసుకుని ఇలా చెప్పాడు కదా చేయమని ఎంతో మంది చేయమంటారు. కానీ సందర్భం వేరు, అక్కడ చెప్పిన ఉద్దేశం వేరు. అక్షరానుసారంగా మనం వాక్యాలను తీసుకుంటే చచ్చిపోతాం. ఆత్మానుసారంగా మనం వాక్యాలను తీసుకోగలం. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కాబట్టి దేవుడు ఇలాంటి శక్తిని ఇస్తాడు, ఇలాంటి భద్రతని ఇస్తాడు. దేవుడే ఆశ్రయంగా చేసుకునే వాళ్ళకి నాగుపాములు, సింహాలను, కొదమ సింహాలను, భుజంగాలను అనగదొక్కే శక్తిని ఇస్తాడు. ఎంత గొప్ప మాట! ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను తప్పిస్తా, అతడు నా నామాన్ని ఎరిగాడు కాబట్టి నేను అతన్ని కనపరుస్తా. చూసారా, అతడు ప్రేమించాడు కాబట్టే నేను చేస్తా. అతడు నన్ను నామాన్ని ఎరిగాడు కాబట్టే నేను కనపరుస్తా. అతడు నాకు మొరపెట్టాడు కాబట్టే నేను ఉత్తరం ఇస్తా. శ్రమల్లో తోడై ఉంటా, విడిపించి గొప్ప చేస్తా, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి ఏంటో చూపిస్తా. అంటే ఇదంతా కూడా ముందు ఒక వ్యక్తి చేసినప్పుడు దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణే ఆశ్రయంగా బ్రతికేటప్పుడు దేవుడు కూడా ఎలా చేస్తాడు అని చెప్పడానికి రాయబడిందే ఈ కీర్తన.
అందుకే ఒకటో వచనం చెప్తున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. అంటే ఒక వ్యక్తి దేవుని చాటున బ్రతికితే దేవుని చాటునే రెస్ట్ తీసుకుంటాడు. చాటున నివసించువాడే చాటున విశ్రమిస్తాడు. దేవుని నీడలో బ్రతికేవాడు దేవుని నీడలోనే రెస్ట్ తీసుకుంటాడు. దేవుణ్ణి ఆశ్రయంగా బ్రతికే వ్యక్తికి దేవుడే ఆశ్రయంగా ఉంటాడు. అదే ఈ అధ్యాయం చెప్తుంది. దేవుడే ఆశ్రయంగా బ్రతికే వాళ్ళకి దేవుడే ఆశ్రయంగా ఉంటాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు ఆరాధించాలి. ఇంతగా దేవుడు సహాయపడేవాడు, ఇంతగా ఆదరించేవాడు. ఒక వ్యక్తికి దేవుడే ఆశ్రయమని, దేవుడే నా కోట, దేవుడే నా దేవుడు, నేను ఆయన నమ్ముకుంటాను, ఆయన్నే నేను నమ్ముకుంటాను, ఆయన తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, ఆయన తప్ప నాకు వేరే కోట లేదు, ఆయన తప్ప నేను ఎవరిని నమ్ముకోలేను, దేన్ని నేను నమ్ముకోలేను, నా దేవుడే నాకు ఆశ్రయం అని ఒక వ్యక్తి బ్రతికితే దేవుడు ఎంత గొప్పగా మేలు చేస్తాడో చెప్తున్నాడు. ఆయన రెక్కల కింద భద్రంగా కాపాడతాడు. వేటగాని ఉరిలో నుంచి, నాశనకరమైన తెగుల్లో నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు అంటున్నాడు. చీకటిలో కలిగే భయాలైన, పగటి వేళ కలిగే బాణాలైన, మధ్యాహ్నం ముందు వచ్చే రోగాలైన భయపడమంట. చీకటైనా పగలైనా, మధ్యాహ్నమైన రాత్రి ధైర్యం ఇచ్చేవాడు, భద్రత ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు ఆయన. మరణము మన దగ్గరికి రాకుండా కుడి పక్కన 10,000 మంది పడిన, ఎడం పక్కన 1,000 మంది కూలిన అపాయం మన ఎద్దుకు రాకుండా కాపాడేవాడు ఆయన. మరణము రాకుండా కాపాడేవాడు ఆయన. దేవుడే ఆశ్రయం అని బతికి, దేవుడే నా కోట అని నేను ఆయన గురించి చెప్పుకుంటున్నాను అంటున్నా. నువ్వు అలా చెప్పుకున్నావు కాబట్టి దేవదూతలు వచ్చి నీ కాళ్ళు పట్టుకొని ఎత్తుకొని నడిపిస్తారు. నువ్వు కొదమాలను, సింహాలను, నాగువాములను, భుజంగాలను అనుగదుతా. నిన్ను విడిపిస్తా, నిన్ను రక్షిస్తా, నిన్ను ఘనపరుస్తా, నేను గొప్ప చేస్తా, దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను నమ్ముకున్నా, నువ్వు నాకు మొరపెట్టా, నువ్వు నేనే దేవుడని నా సహాయం కోసం నువ్వు బ్రతికా. ఈరోజు మనం అలా ఉంటే దేవుడు ఇలాంటి మేలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని ఈరోజు మనము కలిగి ఉన్నాం. అలాంటి దేవుని కొద్ది నిమిషాల్లో మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మీరే నా ఆశ్రయం, మీరే నా కోట, మీరే నా ప్రభా, నేను నమ్ముకున్న దేవుడు అని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి ఎంత గొప్పగా మీరు మేలు చేస్తానని ఈ వాక్యంలో చెప్తూ వచ్చారు. ఈరోజు కూడా ప్రభా, నా ఆశ్రయం నువ్వే, నా కోట నువ్వే, నేను నమ్ముకునే దేవుడు ప్రభా. ప్రతి విషయంలో కూడా నా సహాయం నువ్వే ప్రభా. మీరు లేకుండా బ్రతకలేం దేవా, మీ సహాయం లేకుండా నేను జీవించలేను ప్రభా. నీ రెక్కల కింద భద్రత ఇచ్చేవాడు. మధ్యాహ్నం, రాత్రి, పగలు వచ్చే బాణాలు, తెగుళ్ళు, ప్రభా, రోగాలకి భయపడని ధైర్యం ఇచ్చేవాడు. వేటగాని ఉరులేసినప్పుడు, నాశనకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు, అనుకోకుండా ఉరుల్లో పడినప్పుడు, దేవా, అనుకోకుండా తెగులు పట్టినప్పుడు తెగులను దాటించి ఉరులను తప్పించి రక్షించేవాడు ప్రభు. దేవా, ఎంత గొప్ప దేవుడు దేవుడు. ఎన్నిసార్లు ఊరుల్లో చిక్కున్నప్పుడు నాయన విడిపించారు. ఎన్నిసార్లు నాశనకరమైన తెగులు మాకు పట్టినప్పుడు దేవా విడిపించారు. అది పాపమైనా లేకపోతే ప్రభా పాడు చేయడానికి వచ్చిన
పరిస్థితులైనా సరే దేవా, నిన్నే ఆశ్రయంగా చేసుకునే బ్రతికే వ్యక్తికి కుడి పక్కన 1000 మంది కూలుతున్నారు, ఎడం పక్కన 1000 మంది పడిన మరణం మా దగ్గరికి రాకుండా, అపాయం దగ్గరికి రాకుండా కాపాడేవాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. నీ భద్రత ఉంటే మేము బ్రతుకుతాం దేవా. నీ భద్రత ఉంటే మా చుట్టుపక్కల ఏం జరిగినా ప్రభా మేము బ్రతుకుతాం దేవా. ఆయన మాకు సింహాలను, నాగపాములను, భుజంగాలను అనగదొక్కగలిగే ఆత్మ శక్తిని మీరు ఇచ్చేవాడు ప్రభా. నీ దేవదూతలను పంపించి దేవా మా మార్గములన్నిటిలో కూడా తమ చేతులతో ఎత్తి పట్టుకోగలిగే ఆయన గొప్ప అండను మాకు ఇచ్చేవాడు తండ్రి. ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా సరే, నీ దేవదూతలను మాతో పాటు ఉంచేవాడు. ఇంతగా ఏ వ్యక్తికి ఈ లోకంలో జరగదు ఆయన. నీవే ఆశ్రయమని, నువ్వే కోట అని నిన్నే నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి గొప్ప ధన్యతలు ప్రభు మీరు మాకు ఇస్తున్నందుకు ఈ వందనాలు. నిన్ను ప్రేమిస్తే, నిన్ను గణపరిస్తే, ప్రభు నీకు మొరపెడితే విడిపించి, రక్షించి, గణపరిచి, నేను ఆ దీర్ఘాయు చేత తృప్తిపరిచి, శ్రమల్లో తోడయ్యండి గొప్ప చేసే దేవుడు ప్రభు. ఈరోజు మాకు అంత గొప్పగా మీరున్నందుకే ఉన్నాను. నేను ఆశ్రయంగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఆయన నువ్వు అండగా ఉన్నావు దేవా, నువ్వు కోటగా ఉన్నావు దేవా, నువ్వు ఆశ్రయంగా ఉన్నావు ప్రభా. ఈరోజు మా అందరికి కూడా నువ్వు అలాంటి దేవుడు అని, అలాంటి దేవుడుగా నువ్వు ఉన్నందుకై ఉన్నాను ప్రభా. ఇలాంటి దేవునికి మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. ఎవరు ఇవ్వని అండ, ఎవరు ఇవ్వని ధైర్యం, ఎవరు ఇవ్వని ప్రభా బలము, ఎవరు ఇవ్వని భద్రత, క్షేమము, విశ్రాంతి నీ దగ్గర ఉంది ప్రభా. నీ నీడలో బ్రతికే వాళ్ళకు ఉంది, నీ శక్తి కింద బ్రతికే వాళ్ళకు ఉంది ప్రభా. అందుకే మహోన్నతుని నీడన నివసించువాడు, సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. నీ నీడలో బతికితే నీ నీడలోనే మాకు విశ్రాంతి ప్రభా. ఎంత గొప్ప మాట దేవా. నీ నీడలో బ్రతికే వాళ్ళందరికీ, నీ ఆశ్రయం కింద వచ్చిన వాళ్ళకి నువ్వే సహాయం అని నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడిగా సహాయంగా ఉన్నావు. రోజు మా పరిస్థితులను బట్టి దేవా, మా జీవితంలో దేవా నువ్వు తప్ప, నీ సహాయం తప్ప, నీ ఆశ్రయం తప్ప వేరే ఏది లేదు దేవా. నీ శరణు వచ్చాం దేవా, నీ మంచానికి వచ్చాం ప్రభా, నీ గడపలోకి వచ్చాం దేవా. నీలాంటి దేవుడు తప్ప, నీ నుంచి ప్రతిఫలం వస్తే తప్ప, నీ నుంచి సహాయం వస్తే తప్ప బ్రతకలేం దేవా. నువ్వు నుంచి ఆదరణ వస్తే తప్ప మాకు ఆదరణ కలగదు. నీ నుంచి సమాధానం, సంతోషం వస్తే తప్ప మాకు సంతోషం, సమాధానం కలగదు. అలాంటి గొప్ప దేవుడు ప్రభా, అలాంటి గొప్ప దేవుడిగా మీరు మాకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్పగా మీరు మాకున్నందుకే, ఇంత గొప్ప ఆశ్రయంగా నిన్ను నమ్మి నీ బస చేరిన వాళ్ళకి మీరు చేస్తున్న, చేయబోతున్న ప్రతి మేలుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ, ఇంత మంచి దేవుడు, ఇంతగా సహాయపడే దేవుడు, నీ దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఇంతగా ఆదరించే దేవుడు రోజు నాకు మాకు ఉన్నందుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ప్రభా, నీ గొప్పతనానికి, నీ ప్రేమకు మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేమని ఒప్పుకుంటూ ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును.
యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చికగల చోట్లలో నన్నాయనే కరుండ చేయును, పచ్చికగల చోట్లలో నన్నాయనే కరుండ చేయును. శాంతియుతమైన జలములలో, శాంతియుతమైన జలములలో నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. గాఢాంధకారపు లోయలో నడచిన నేను భయపడను, గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ తుట్టు కరయు నీ దండమును, నీ తుట్టు కరయు నీ దండమును నాకు తోడై నడిపించును, నాకు తోడై నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచుదువు. నా తల నూనెతో అంటే ఉంటేవే, నా తల నూనెతో అంటే ఉంటేవే, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే నా వెంట వచ్చును, నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే నా వెంట వచ్చును. నీ మందిరములో చిరకాలము, నీ మందిరములో చిరకాలము నివాసము చేయ ఆశించును, నివాసము చేయ ఆశించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును.
గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నీ దొడ్డు కరయు నీ దండములు నాకు తోడై నడిపించును. నా తోలను నెతో అంతే ఉంటివి. నా గిన్నె నుండి కొలుచున్నది. ఈ మందిరములో నివసించును. నీ మందిరములో నివసించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువలేను. నాకేమీ కొదువలేను. దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా దూత గిల్గాల్లో నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నిన్నడును మీరను. మీరు ఈ దేవశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తినిగా మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ పక్కలను శూలములుగా ఉందరు. వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలిగెత్తి ఏడ్చిరి. కాగా చోటికి బోకీము అనగా ఏడుపు అని పేరు పెట్టబడను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ప్రేమ కలిగిన తండ్రి, నేను కొన్ని మాటలు న్యాయాధిపతుల కాలంలో నీ ప్రజలకు మీకు మధ్యలో జరిగిన ఒక సందర్భాలు ప్రభా గుర్తు చేసుకుంటున్నాం. అందులో నుంచి మాకు ఏవి అవసరం కావలసిన తలంపులు మీరు దయచేయండి. జీవమై ఉన్న నీవు, వాక్యమై ఉన్న నీవు ఆత్మరూపిగా మా మధ్యలోనికి వచ్చి మాలో నివసింపజేసి నీ వాక్యమైన సర్వసత్యంలో నడిపించమని ప్రభా, నీ వాక్యంలో ఈ సంగతులు గ్రహించినట్లు మనస్సును హృదయాన్ని తెరవమని కోరు ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతులు అనే వర్డ్ ఇంగ్లీష్లో అయితే జడ్జెస్ అని ఉంటారు. జడ్జి తీర్పు తీర్చేవాడు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించేవాడు, తప్పని పని చెయ్యని వాళ్ళను నిర్దోషులని వదిలిపెట్టేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత యెహోషువ టైంలో అనేక యుద్ధాలు జరిగించి మరి కనాను దేశాన్ని మొత్తాన్ని స్వాస్థ్యాలుగా పంచిపెట్టి యెహోషువ చనిపోయిన తర్వాత తన ప్రజలను మరి నడిపించడానికి, తన ప్రజలకు సహాయపడడానికి, మెయిన్గా తన ప్రజలకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులను దేవుడు పుట్టిస్తూ వచ్చాడు. అందుకని వాళ్ళ చరిత్ర చదివేటప్పుడు మరి ఈ టైంలో రాజుల టయానికి రాకముందు
యెహోషువ టయానికి తర్వాత ఏం జరిగిందనే చరిత్ర తెలియడం కోసం న్యాయాధిపతుల గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం జరిగింది. న్యాయాధిపతుల టైంలో ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేయడం, దేవునికి మొరపెట్టడం, దేవుడు విని కనికరించి న్యాయాధిపతులను పుట్టించడం, ఆ న్యాయాధిపతుల్ని రక్షించడం, కొన్ని సంవత్సరాలు బాగానే ఉండడం, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ మొరపెట్టడం, ఒక సర్కిల్ అన్నమాట ఇది. తప్పు చేయడం, దేవుడు శత్రులకు అప్పగించడం, వాళ్ళు బాధ పెట్టడం, బాధ తట్టుకోలేక ఏడవడం, ఏడిస్తే ఏడుపు చూడలేక దేవుడు న్యాయాధిపతులను పుట్టించడం, ఆ న్యాయాధిపతులు వెళ్ళి వాళ్ళని రక్షించడం, తర్వాత వాళ్ళకు నెమ్మది రావడం, నెమ్మది వచ్చినాక మళ్ళీ ఆటోమేటిక్ గా పాపం చేయడం, మళ్ళీ దేవుని బాధ పెట్టడం, మళ్ళీ దేవుడు వాళ్ళని శత్రులకు అప్పగించడం. దిస్ ఈస్ ద సర్కిల్ ఇన్ దిస్ మరి చాప్టర్ అన్నమాట. ఈ అధ్యాయంలో మరి ఈ గ్రంథంలో, ఈ బుక్ లో దేవుడు రాయించిన విషయాలు అందులో మెయిన్ గా దేవుడు ఒక మాట వీళ్ళ గురించి చెప్తున్నాడు. దేవుని దూత గిల్గాల్లోకి వచ్చింది, గిల్గాల్లో నుంచి బోకీమునకు వచ్చింది, వచ్చి వాళ్ళకు చెప్తున్నాడు, మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించే పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠాలను విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటను వినలేదు. దేవుడు చెప్తున్నాడు, మీకు ఈ దేశాన్ని ఇస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను అని నేను మీ విషయంలో చేసిన నిబంధన మీరలేదు. అలాగే విడిపించుకొని వచ్చాను, అలాగే అరణ్యాన్ని దాటించుకొని వచ్చాను, అలాగే యుద్ధాలన్నిట్లో నేను యుద్ధాలు చేసి దేశంలో ఉన్న రాజులందరినీ చంపించి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చాను. నేను మీ విషయంలో చెప్పిన మాట అతిక్రమించలేదు. అయితే మీరు ఆ దేశ నివాసులతో నివాసం చేసుకోవద్దు, వాళ్ళ బలిపీఠాలు విరగొట్టాలి అని చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. రోజు దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు నా మాట వినలేదు. నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పరచుకొని పాపములో నుండి విడిపించి పరిశుద్ధులుగా సంఘంలో పరలోక స్వాస్థ్యములు మిమ్మల్ని చేర్చి పరిశుద్ధులుగా బ్రతకమని నేను చెప్పిన మాటలు మీరు వినలేదు. నా మాట మీరు వినలేదు. నేను చెప్పింది మీరు చేయలేదు. దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వాళ్ళ బలిపీఠాలు విరగకూడదు. ఈరోజు దేవుడు మనకు కూడా ఎన్నో మాటలు ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు, కానీ మనం వినాలి. ఈరోజు ఒకవేళ దేవుడు మనతోనే ఈ మాట అంటే, నువ్వు నా మాట వినలేదు. నేను నీ విషయంలో చెప్పిన మాటలు నేను చేశాను, కానీ నా విషయంలో నేను చేయమన్నది నువ్వు చేయలేదు. ఇలాంటి ఒక మాట దేవుడి నుంచి వస్తే, నువ్వు నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు అని చెప్తే తీసుకోవడం చాలా కష్టం. సరే, బాధ కలిగింది, నా మాట వినలేదు అని కోపం వచ్చి అనిపోయాడు అని అనుకుంటే అంతటితో అయిపోలేదు. సరే, నా మాట వినలేదు అని చెప్పి వదిలేస్తే పెద్దగా మనకు కూడా సరే వినలేదు అన్నాడు, ఇంకా ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు అనుకోవచ్చు. దేవుడి మాట ఎప్పుడైతే మనం వినమో అని తెలిస్తే దేవుడు కూడా తన మాట విషయంలో
మార్చుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. 3వ వచనంలో అదే చెప్తున్నాడు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను చేసిన పని అంటే మీరు మాట వినలేదు, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టాను. నేను వెళ్ళగొట్టాను. మరి మీ అంతట పోయి వెళ్ళగొట్టగలుగుతారా? మీ వల్ల కాదు. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందరు. అంటే ఎలాంటి మాట అంటే, ఆ జనాలే మీకు పక్కల్లో శూలాల్లాగా గుచ్చుకుంటా ఉంటారు. వాళ్ళ దేవతలు మీకు ఉరి, ఆ మెడలో ఉరి ఎట్లా ఉంటుందో అట్లా ఉరి, ఒక ఉరిలాగా, ఒక శూలం లాగా గుచ్చుకుంటా ఉంటారు. ఉరిలాగా మెడను బిగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, చంపడానికి. దేవుడు చాలా వాగ్దానాలు చేస్తాడు, చాలా మాటలు ఇస్తాడు. కానీ ఇలాంటి మాట దేవుడి నుంచి తీసుకోవాలంటే చాలా కష్టం. నేను కాపాడుతా, ఎత్తి పట్టుకుంటా, తీసుకెళ్తా, మోస్తా. ఓకే, ఆ మాటలు చాలా మంచివి, అందరం తీసుకుంటాం. నేనే జనాలను అనునిస్తా, వాళ్ళు శూలం లాగా తయారవుతారు నీ పక్కలకి. నేనే దేవతలను ఉండనిస్తా, వాళ్ళే మీకు ఉరిలాగా తయారవుతారు. దేవుని మాట మనం కొన్నిసార్లు విననప్పుడు, దేవుని మాట విననప్పుడు కొన్ని పక్కలో కూర్చుకునే శూలాల్లాగా మన జీవితాల్లో కొంతమంది మనుషుల్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని పుచ్చుకుంటూనే ఉంటాయి పక్కలో. ఉరిలాగా మెడకు బిగించుకుంటూనే ఉంటారు. ఉరిగా, శూలాలుగా మన లైఫ్ లో ఎప్పుడూ ఉంటాయి. ఉరితో జాగ్రత్తగా ఉండకపోతే మన మెడనే బిగించేసి మనల్ని ఉరేసి మన పక్కలో దిగిపోతాయి. దేవుని వాగ్దానాల్లో ఇది కూడా ఒకటే. మాట విననప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఇది. మాట విననప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట ఇది. అందుకే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో దేవదూత ఈ మాటలను చెప్పగా వాళ్ళందరూ ఎల్లిగెత్తి ఏడ్చారంట. ఎల్లిగెత్తి ఏడ్చారు. అందుకే ఆ చోటికి ఏడుపు అనే పేరు వచ్చింది. దేవుడు తన ప్రజలతో, మీరు నా మాట వినట్లేదు, మీ పక్కలో శూలాల్లాగా, మీకు ఊరిలాగా వీళ్ళని ఉండనిస్తాను అని ఒక సందర్భం మనిషికి జరిగినట్టుగా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది. ఒక మనిషికి గొడవ అయినప్పుడు, మాట విన్నప్పుడు, చేయనప్పుడు జరిగిన ఒక సందర్భం లాగా ఇక్కడ కూడా దేవదూత వచ్చి ఇలా మీకు దేవునికి జరగబోతుంది, దేవుడు ఇలా చేయబోతున్నాడు, మీరు ఇలా చేశారని చెప్పేసరికి అందరూ ఎల్లిగెత్తి ఏడ్చారు. ఆ స్థలానికి బోకీం అనే పేరు పెట్టారంటే ఏడుపు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు ఏడవడానికి అనుకూలపరిచే విధంగా దేవుడు అనుమతిస్తాడు. కొన్ని విషయాలు ఏడుపు లాగా ఆ స్థలమే బోకీం లాగా మారిపోయింది. కొన్ని ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య జరిగినవి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చిన విషయాలను బట్టి, కుటుంబంలో జరిగిన విషయాలను బట్టి, సంఘాల్లో జరిగిన విషయాలను బట్టి, కొన్నిసార్లు కొన్ని విషయాలు దేవుడు అనుమతించినప్పుడు ఆ స్థలము ఏడుపు స్థలముగా, బోకీము స్థలము నా జీవితాల్లో కూడా మారిపోతుంది. దేవుడు కొన్ని ఏడుపు స్థలాలకి, అది కూడా ఆయన మాట వినకుండా చేత మనం తెచ్చుకుంటాం. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు.
దేవుని మాట విననప్పుడు దేవుడే మరి శూలాల్ని ఉరులను మనకు వచ్చే విధంగా అనుమతిస్తాడు, ఉండే విధంగా ఏర్పాటు చేస్తాడు. అందుకే ఆ ఉరులు పోవు, ఆ శూలాలు గుచ్చుకుంటా ఉంటాయి పక్కలు. అందుకే కొన్ని సంవత్సరాలైనా కూడా అవి గుచ్చుకుంటూనే ఉంటాయి. మన బలహీనతల వల్ల, మన పాపాల వల్ల, మన లోపాల వల్ల, ప్రభులోకి వచ్చి మనం ఇంకా వదిలిపెట్టని విషయాల వల్ల, దేవుళ్ళకి వచ్చి ఇంకా మనం చెయ్యని వాటి వల్ల అవి మనల్ని కుచ్చుకోవడమే కాక మనకు ఉరిగా తయారవుతాయి. మనల్ని బాధ పెట్టడమే కదా కాకుండా మనల్ని చంపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అదే దేవుడు మాట మనం వినకపోతే, దేవుడు మరి ఆయన అనుకుంది చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. 6, 7, 8 వచనాల యెహోషువ చనిపోతాడు, ఆయన సమాధి చేస్తారు. తర్వాత 10వ వచనానికి వచ్చేసరికి యెహోషువ టైం అయిపోయింది, ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత దేవుణ్ణైనా ఇశ్రాయేల్ కొరకు దేవుడు చేసిన కార్యాలను ఎరగనైనా తరం ఒకటి పుట్టింది. వాళ్ళు ఇశ్రాయేల్ దేవుని కనుల ఎదుట ఈడు చేసి ఐగుప్తుల నుంచి వారిని రప్పించిన దేవుణ్ణి విసర్జించి బయలు దేవతలకు పూజించి, వారి చుట్టూ నుండి జనాది దేవతల్లో ఇతరుల దేవతలకు అనుసరించి వాటికి నమస్కరించి వాటిని పూజించి దేవుని కోపాన్ని పుట్టించి వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించేది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలీయులను దోచుకునేది. దేవుడు చెప్పిన మాట తప్పకుండా చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు సరే మాట వినలేదని చెప్పి తర్వాత మారింటే బాగుండేది. యెహోషువ చనిపోయాడు, ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దేవుడైనా దేవుడు చేసిన కార్యాల ఎరగని ఒక తరం పుట్టింది. వాళ్ళు దేవతలను పూజించి దేవుని మాట వినకుండా దేవుని కోపం పుట్టించారు. దేవుడు ఎప్పుడు తన మాట విన్నంతసేపు దేవుడు సహాయపడతాడు. ఎప్పుడైతే దేవుడు తన మాట వినలేదో అప్పటి నుంచి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. మనుషులైనా అంతే. పాత నిబంధన ప్రకారం అయితే మాట విన్నంతసేపు ఎవరినైనా మనం ప్రేమిస్తాం, ఎవరైనా మన మాట వినలేదంటే వాళ్ళను మనము దూరం పెడతాం. తల్లిదండ్రులైనంటే మాట వింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే ప్రేమించారు. ఎవరైనా మాట విన్నంతసేపు మంచిగానే చూసుకుంటారు, మాట వినకపోతే మంచిగా చూడరు. దేవుడు కూడా ఇక్కడ మాట విన్నంతసేపు వాళ్ళను కాపాడాడు, మంచిగానే చూసుకున్నాడు. మాట వినట్లే కాదు, మాట వినకపోయేసరికి దోచుకునే వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు వచ్చి దోచుకున్నారు. 14వ వచనం, దోచుకునే వాళ్ళకి అప్పచెప్పాడు. దేవుని మాట వినకపోతే దోచుకునే వారికి అప్పచెప్తాడు. వాళ్ళు వచ్చి దోచుకుంటారు. ఇశ్రాయేల్ ఐగుప్తులో తెచ్చుకున్నది, కనానులో సంపాదించుకుంది, మొత్తం వచ్చి దోచుకొని పోయారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకపోతే దోచుకునేవాడు అంటే మన జీవితంలో అపవాది సాతాను వచ్చి మన జీవితంలో ఉన్న సమాధానాన్ని దోచుకొని వెళ్తాడు, సంతోషాన్ని దోచుకొని వెళ్తాడు, ఆనందాన్ని దోచుకొని వెళ్తాడు, ఆత్మీయతను దోచుకొని వెళ్తాడు, ఆరోగ్యాన్ని దోచుకొని వెళ్తాడు, ఆర్థిక సహాయాలన్నీ దోచుకొని వెళ్తాడు, లూటీ చేస్తాడు. మనం ఏమి మిగలవు, మనుషులను, స్నేహితుల్ని, బంధువుల్ని మొత్తాన్ని దోచుకొని వెళ్తాడు. గౌరవాన్ని, ఘనతను, పేరును దోచుకొని వెళ్తాడు, పనులను దోచుకొని వెళ్తాడు. దేవుని మాట వినకపోతే దోచుకొనబడతాము. ఎందుకంటే దేవుడే దోచుకునే వాళ్ళకి వారిని అప్పగించాడు, వాళ్ళు వచ్చి దోచుకున్నారు. దేవుడే అప్పగిస్తాడు. అందుకని మన సంతోషాన్ని దోచుకోవడానికి, మన ఆత్మీయతను దోచుకోవడానికి, మన ఆరోగ్యాన్ని దోచుకోవడానికి,
మన ఆర్థిక సంబంధమైన వాటన్నిటినీ దోచుకోవడానికి, మన బంధాలను దోచుకోవడానికి, మన సమయాన్ని దోచుకోవడానికి, మన దేవుని మాట వినకుండా తప్పిపోయినప్పుడు, దేవుడు పంపించినప్పుడు వాళ్ళు వచ్చి అన్ని దోచుకొని పోతాడు. సాతాను వచ్చి అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమీ లేని వాళ్ళుగా నిలబడిపోతాం. అందుకే దేవుని మాట వినకుండాట అనేది ఎంత డేంజరస్ విషయం. దేవుని మాట వినకపోవటం వల్ల కలిగే నష్టం ఎంత భయంకరమైందో. అందులో మొదటిది దోచుకోబడతాము. మొత్తం వచ్చి దోచుకుంటారు. అన్నిట్లో కరువే, ఆనందంలో కరువే, ఆర్థిక సంబంధమైన వాటిలో కరువే, మనుషుల పరంగా కరువే. ప్రతి దాంట్లో కూడా మనం రుణను అనుభవిస్తాం, బాధను అనుభవిస్తాం, కోల్పోయిన స్థితిని అనుభవిస్తాం. తర్వాత దేవుని మాట వినకపోతే ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నాడు. 14వ వచనం 3వ లైన్లో 4వ లైన్లో, ఆయన వారి చుట్టూనున్న శత్రువుల చేతి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. తర్వాత శత్రువులకు అప్పగిస్తారు. మన జీవితంలో మన శత్రువు ఎప్పుడు అపవాది, లోకము, శరీరము రెడీగా ఉంటాయి మనల్ని జయించడానికి. అందుకే కొన్నిసార్లు సాతాను చేతిలో ఓడిపోతాం, శరీరం చేతిలో ఓడిపోతాం, లోకం చేతిలో ఓడిపోతాం. శత్రువుల ఎదుట నిలవలేకపోయి. ఎంత బాధకరమైన మాట. శత్రువులకు దేవుడు అప్పగించాడు. అదే యెహోషువ గ్రంథంలో అయితే ఇశ్రాయేలు ప్రజలకు వేరే వాళ్ళను తెచ్చి అప్పగించాడు. ఇశ్రాయేలు శత్రువులను తెచ్చి ఈ ప్రజలకు అప్పగించాడు. వీళ్ళు జయించారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు నిలబడలేకపోయారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళనే తీసుకెళ్లి శత్రువులకు అప్పగించారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నిలబడలేకపోయారు. పరిగెత్తిచ్చే వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి, పట్టుకునే వాళ్ళు పట్టుకోబడాల్సిన పరిస్థితి. దేవుని మాట వినకపోతే జీవితం చాలా రివర్స్ అయిపోతుంది. ఆత్మీయ జీవితం రివర్స్ అయిపోతుంది, సంఘ జీవితం రివర్స్ అయిపోతుంది. పట్టుకొని పోరాడే స్థితి నుంచి ఒకరికి పట్టుబడే స్థితికి వెళ్ళిపోతాం. జయించే స్థితి నుంచి వాళ్ళు జయిస్తా ఉంటే మనం ఓడిపోతానే ఉంటాం. ఓడిపోబడే జీవితం, శత్రువులకు అప్పగించబడే జీవితం దేవుడే అనుమతిస్తాడు. ఒకప్పుడు ఈ శత్రువులతో దేవుడే యుద్ధం చేశాడు. ఒకప్పుడు ఈ శత్రువులందరినీ జయించడానికి దేవుడే సహాయపడ్డాడు. ఈరోజు అదే శత్రువులు వచ్చి మన మీద యుద్ధం చేసి మనల్ని బాధపెట్టి మనల్ని ఏడిపిస్తున్నా, మన మీద జయిస్తున్నా, మనల్ని పట్టుకుంటున్నా, దేవుడే మాట్లాడాడు. అందుకే మన జీవితంలో ఎన్నో శత్రువులు ఎన్నో వచ్చి మనల్ని పట్టుకొని మనల్ని ఓడిస్తా ఉంటాం. కారణం దేవుని మాట వినకపోవటమేమో. అందుకే మన శత్రువులకు చిక్కామేమో, శత్రువులు జయిస్తున్నారేమో మనం ఆలోచించాలి. తర్వాత 15వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగి. పోయిన ప్రతి స్థలమున బాధ కలుగ చేయడానికి దేవుడే శత్రువు అయ్యాడు. కొన్నిసార్లు మనం ఈ మాట ఉపయోగిస్తాం, ప్రతి దాంట్లో బాధే, ప్రతి విషయంలో బాధే. పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయడానికి దేవుడే శత్రువు అయ్యాడు. అందుకే వాళ్ళకి మిక్కిలి ఇబ్బంది కలిగింది. కొన్నిసార్లు ప్రతి దాంట్లో ఓడిపోతాం, ప్రతి చోట ఓడిపోతాం, ప్రతి పనిలో ఓడిపోతాం, ప్రతి మనిషి దగ్గర ఓడిపోతాం, ప్రతి విషయం దగ్గర ఓడిపోతాం, ప్రతి ప్రయత్నం దగ్గర ఓడిపోతాం. ప్రతి స్థలములోనే బాధ, ప్రతి స్థలములో ఏ చెయ్యి బాధ, ఎక్కడికి వెళ్ళు బాధ, ఎవరితో ఉండు బాధ, బాధ బాధ బాధ.
ప్రతి స్థలమున్న వారికి బాధ కలుగ చేయడానికి దేవుడే శత్రువు అయ్యాడంట. అందుకే మిక్కిలి ఇబ్బంది ఆయన. కొన్నిసార్లు మన ఇబ్బంది, మన బాధకి కారణం దేవుడే మనల్ని బాధకు అప్పగించడం, దేవుడే మనల్ని ఇబ్బందిలోకి, అది కూడా మిక్కిలి ఇబ్బందిలోకి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మాట మనం వినకపోవడాన్ని బట్టి, ఆయన చెప్పింది మనం చేయకపోవడాన్ని బట్టి కొన్నిసార్లు మనము అత్యంత బాధను, అత్యంత ఇబ్బందిని ఎదుర్కోవాలి. ప్రతి స్థలంలో, ప్రతి చోట, ప్రతి రోజు కూడా, ప్రతి క్షణం కూడా బాధపడాల్సి వచ్చింది. ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయడానికి. దేవుని మాట వినకపోతే దోచుకోబడతాం. దేవుని మాట వినకపోతే శత్రువుల చేతికి అప్పగించబడతాం. దేవుని మాట వినకపోతే ప్రతి స్థలములో, ప్రతి క్షణము బాధ పడతాం, ఇబ్బంది పడతాం. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తన ప్రజలను రక్షించాడు, న్యాయాధిపతులను పుట్టించాడు. అదే ఈ గ్రంథంలోని విషయం. 16వ వచనం, ఆ కాలమున, ఏ కాలమున? దోచుకోబడి, శత్రువులకు అప్పగించబడి, బాధ కలుగుతూ అలా బ్రతుకుతున్న ఆ టైంలో దేవుడు యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. వీరు దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినరు. 18వ వచనం, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన విట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల్లో చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాను. దేవుడు కొన్నిసార్లు మనం మాట వినకపోయి దోచుకోబడినాడు, మాట వినకపోయి శత్రువులకు అప్పగించబడ్డాడు, మాట వినకపోయి అత్యంత బాధను ఎదుర్కొంటున్నాం. దేవుడికి మనం మొరపెట్టినప్పుడు నిట్టూర్పులు విడిచి, బాధించబడిన వారి బాధకి తట్టుకోలేక ఇచ్చిన మొరలు విని దేవుడు న్యాయాధిపతులను పెట్టిస్తాడు. వాళ్ళు దోచుకునే వారి చేతిలో నుంచి రక్షిస్తారు, శత్రువుల చేతిలో నుంచి రక్షిస్తారు, బాధించే వారిలో నుంచి రక్షిస్తారు. అలాగా న్యాయాధిపతుల కాలంలో అంతట్లో ప్రభు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి బాధ తెచ్చుకున్న ప్రతిసారి, మాట వినకుండా శత్రువులకు అప్పగించబడుతున్న ప్రతిసారి అనేక మంది న్యాయాధిపతుల ద్వారా వారిని కాపాడుతూ వచ్చాడు. ఈరోజు మనకు ఉన్న ధైర్యం కూడా అది. కొన్నిసార్లు మనం మాట వినకుండా దేవుని బాధను తెచ్చుకొని, దేవుని శత్రువులకు అప్పగించబడి, దేవుని నుంచి దోచుకొనబడే వారికి ఇవ్వబడినప్పుడు అయినా మనకు ఒక ఆశ్రయం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను పుట్టించి ఆ దోచుకున్న వారి నుంచి, ఆ శత్రువుల నుంచి, బాధించే వారి నుంచి రక్షించినట్టుగా ఈరోజు మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కనికరపడే దేవుడు, నిట్టూర్పులు విడిస్తే సంతాపపడే దేవుడు. మనకి ఏ న్యాయాధిపతి అవసరం, ఏ సహాయం అవసరం, శత్రువుల నుంచి విడిపించడానికి ఏ పరిస్థితి మనకు అవసరమో, దోచుకోబడిన స్థితి నుంచి బయటపడడానికి ఏ పరిస్థితులు మనకు అవసరమో, బాధను పోవడానికి ఏ విషయాలు మనకు అవసరమో, అలాంటి న్యాయాధిపతులు, అలాంటి వ్యక్తులని, అలాంటి సహాయాన్ని పుట్టించగలడు, సృష్టించగలడు, మన దగ్గరికి పంపించగలడు, మనల్ని మామూలు స్థితికి తీసుకురాగలడు, బయటికి తీసుకురాగలడు, విడిపించగలడు. నిజంగా అంత గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. అంత మంచి దేవుడు ఈరోజు మనకున్నాడు. వారు బాధ పెట్టారు, మూర్ఖ ప్రవర్తన, విడిపించినా కూడా 19వ వచనం చూడండి, విడిపించినా కూడా మూర్ఖ ప్రవర్తనలు దేన్ని విడకుండా పూర్వీకుల కంటే మరి చెడ్డవారు. 16లో కూడా రక్షించిన కాడ వాళ్ళు ఇంకా న్యాయపదుల మాట వినక దేవుని మార్గం నుంచి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలను పూజించి నమస్కరించి
అంటే మనిషి జీవితం ఎలా అంటే విడిపించి రక్షించిన. అందుకే అంతమంది న్యాయాధిపతులు ఎందుకు పెట్టారంటే ఒక వ్యక్తి రక్షిస్తే ఇంకా తప్పు చేయకుండా లేరు. ఒక విశ్వాస జీవితం కూడా ఇలాగే ఉండిద్ది. దేవుడు రక్షిస్తాడు, విడిపిస్తాడు, మళ్ళీ పోయి ఇంకో తప్పు చేస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, మళ్ళీ ఇంకొక పోయి తప్పు చేస్తాడు, మళ్ళీ ఇంకొక. ఇది సర్కిల్ అన్నమాట. ఒక విశ్వాసి కూడా ఇశ్రాయేలు ప్రజల కంటే మనం గొప్పవారం కాదు. ఒక వ్యక్తి తప్పు చేయడం, దేవుడు బాధ పెట్టడం, విడిపించబడడానికి మనం ఏడవడం, విడిపించడానికి దేవుడు సహాయాన్ని పంపాడు. అది అయిపోయిన తర్వాత ఇంకోటి, అది అయిపోయిన తర్వాత ఇంకోటి. మన ప్రవర్తన మారదు, మన జీవితం మారదు. కొన్నిసార్లు ఎన్ని సహాయాలు పంపించినా మారదు, కొన్నిసార్లు దేవుడు ఎంతగా రక్షించినా మారదు. చాలా బాధాకరమైన విషయం. అందుకనే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 20 నుంచి ఒక మాట చెప్తాడు. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చాను. ఈ ప్రజలు నా మాట వినక వీరితో నేను చేసిన నిబంధన మీరుదురు గనక నేను మీయించిన విధి అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరు నడుతురో లేదో అని ఆ జనముల వలన ఇశ్రాయేలు ప్రజలను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనముల్లో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా జనములను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చాను. దేవుడు మనం కొన్ని చెయ్యము అని తెలిసినప్పుడు అవి తీసేయడం. ఇక్కడ వీళ్ళు మాట వినరు అని తెలిసినప్పుడు కొంతమందిని ఉండనిచ్చాడంట, శోధించడానికి. వీళ్ళు నన్ను అనుసరిస్తారో లేదో, నా విధులను అనుసరిస్తారో లేదో అని కొన్ని ఉండనిచ్చాడు. యెహోషువ చేతికి కొంతమందిని అప్పగించకుండా ఉండనిచ్చాడంట. నేను వెళ్ళగొట్టను అన్న. అందుకని చూడండి, నేను వెళ్ళగొట్టను, నేను ఉండనిస్తాను. వీళ్ళు నన్ను అనుసరిస్తారో లేదో తెలుసుకోవడానికి నేను వెళ్ళగొట్టను, నేను ఉండనిస్తాను. అందుకే కొంతమంది జీవితాల్లో కొన్ని తీసేయడు, ఉండనిస్తాడు. ఎన్నేళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళగొట్టడు, ఉండనిస్తాడు. కొన్ని బలహీనతలు అలాగే ఉంటాయి, కొంతమంది మనుషులు అలాగే ఉంటారు, కొన్ని పరిస్థితులు అలానే ఉంటాయి. దేవుడు తీసేయాడు, ఉండనిస్తాడు. ఫిక్స్ అయిపోయాడు దేవుడు, నేను వెళ్ళగొట్టను, ఉండనిస్తాను. వాటిల్లో కూడా బ్రతుకుతారో లేదో తెలుసుకోవడానికి, వాటిల్లో కూడా జీవిస్తారో లేదో తెలుసుకోవడానికి, శోధించడానికే నేను ఉండనిస్తా. నేను ఫిక్స్ అయ్యా, నేను వెళ్ళగొట్టాను. అందుకే మన జీవితాల్లో కూడా దేవుళ్ళకి వచ్చినా కూడా కొన్ని పోవు, కొన్ని పాపాలు పోవు, కొన్ని బలహీనతలు పోవు, కొన్ని రోగాలు పోవు, కొన్ని శోధనలు పోవు, ఉంటాయి, పోరాడుతూనే ఉంటాయి. మనం వాటి మాట వింటామా, దేవుని మాట వింటామా? వాటిని మనం పూజిస్తామా, దేవుని పూజిస్తాం? అవి మాకు కావాలని మనం కోరుకుంటామా, దేవుడు కావాలని కోరుకుంటామా? ఇలాగ దేవుడు కొన్ని ఉండనిస్తాడు. అందుకే కొన్ని బలహీనతలు మనలో అలాగే ఉండిపోతాయి, కొన్ని పాపాలు ఉండిపోతాయి, కొన్ని విషయాలు మన జీవితాల్లో ఉండిపోతాయి. వాటిని ప్రేమిస్తామా, దేవుని ప్రేమిస్తామా? అవి చేస్తామా, దేవుని చెప్పినట్టు చేస్తామా అని చేయడానికి దేవుడే వెళ్ళగొట్టాడు, దేవుడే ఉండనిస్తాడు. అందుకే కొన్ని వందల సంవత్సరాలైనా, కొన్ని వేల సంవత్సరాలైనా మన జీవితాల్లో కొన్ని పోవు, అవి అలాగే ఉన్నాయి. పోరాడాల్సి వస్తుంది. అవ్యా దేవుడా, అవ్యా దేవుడా. అవి పనులు కావచ్చు, మనుషులు కావచ్చు, మన ప్రియారిటీస్ కావచ్చు, మన పాపాలు కావచ్చు, మన బలహీనతలు కావచ్చు, మన సంతోషాలు కావచ్చు. అవ్యా దేవుడా, అవ్యా దేవుడా అని శోధించడానికి ఎప్పుడు కొన్ని మన జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు అందుకే మనం దేవుని మాట వినకుండా వాటి మాట విని బాధ తెచ్చుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్పవారమే కాదు. అందుకే మన జీవితాల్లో కూడా కొన్ని పోవు. అందుకే లోకాన్ని తీసేయలే, సాతాను తీసేయలే, శత్రువులను తీసేయలే దేవుడు.
అందుకే సాతాన్ని తీసేస్తే ఏ బాధ ఉండదు కదా, పాపం చేయరు. ఈ శరీరాన్ని తీసేస్తే ఏ బాధ ఉండదుగా, ఈ లోకాన్ని తీసేస్తే ఏ బాధ ఉండదుగా అనుకుంటాం. దేవుడు ఉంచుతాడు, వాటిని తీసేయడు. లోకం ఉంటది, శరీరం ఉంటది, సాతాను ఉంటాడు. ఈ మూడు కూడా మనకు ఆపోజిట్ గా పనిచేస్తాయి. వాటితో పోరాడుతూ బ్రతకాలి, వాటికి అగైనెస్ట్ గా బ్రతకాలి. అందుకే ఈ మూడు కూడా ఉండనిచ్చాడు దేవుడు. మనం వీటితో బతుకుతామా, దేవునితో బతుకుతామా తెలుసుకోవడానికి, శోధించడానికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అందుకే కొన్ని తీసేయలేదు, సాతాను తీసేయలే. ఈ శరీరం మనకు మనతో ఉండి మన శరీరమే మనకు శత్రువు. మన మాట వినదు, దేవుడు చెప్పినట్టు చెయ్యదు. ఈ లోకము మన మాట వినదు. వీటన్నిటితో బ్రతకడానికి దేవుడు అయ్యి ఉండనిచ్చాడు. అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తామా, వీటిని ప్రేమిస్తామా అని తెలుసుకోవడానికి. అందుకే పోరాడాల్సి వస్తుంది. అందుకే ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఆత్మీయ జీవితం దేవుని సైడ్ ఉందా, శరీరం లోకం సాతాను సైడ్ ఉందా అని ప్రతిరోజు తెలుసుకోవాల్సి వచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు దేవునితో గడపాల్సి వచ్చింది. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన జీవితం ఎలా ఉందో దేవుడు పరీక్షించుకోవడానికి ఇచ్చిన మాటలు బట్టి దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మాట వినలేదు ప్రభా, ఎన్నో విషయాల్లో నీ మాట వినని సిచ్యువేషన్, పరిస్థితులు ప్రభా. అందుకే దోచుకోబడి సమస్తం పోగొట్టుకొని ప్రభా, శత్రువులకు అప్పగించబడి ప్రతి స్థలంలో బాధనే, ఇబ్బందినే ఎదుర్కొంటూ ప్రభా నా జీవితాన్ని గడుపుతుంటుండగా ప్రభా సహాయాన్ని దయచే దేవా, కనికరించండి. ఆ బాధలో నేను అప్పగించబడి దోచుకోబడినప్పుడు కలిగే ఆ దుఃఖంలో ఏడ్చే నెట్టూర్పులు విని సంతాపపడి కనికరపడి ఈ సహాయాన్ని పంపించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆత్మీయపరంగా, కుటుంబ సంఘ, దేశపరంగా ఏ విషయాల్లో ప్రభా దోచుకోబడి అప్పగించబడి ప్రతి స్థలంలో ప్రతి చోట బాధపడుతూ బ్రతుకుతున్న వాటన్నిటిలో నాకు మాకు ప్రభా ఇలా ఎంతమంది అయితే జీవిస్తున్న వాళ్ళందరికీ ఒక్కొక్క న్యాయాధిపతి ఇచ్చినట్టు ఒక్కొక్క సహాయాన్ని, ఒక్కొక్క అవకాశాన్ని, ఒక్కొక్క ఏర్పాటు, ఏది అవసరం మమ్మల్ని విడిపించడానికి, మాకు సహాయపడడానికి, అవి పరిస్థితులైనా, మనుషులైనా, వస్తువులైనా ప్రభా, మరి నైనా డబ్బులైనా, ఏదైనా, ఆరోగ్యమైన, ఆత్మీయతైన మీ సహాయాన్ని పంపించండి ప్రభా. మీ తోడును పంపించండి, మీ క్షేమాన్ని పంపించండి దేవా. ఇశ్రాయేలు ప్రజల కంటే మూర్ఖులం ప్రభా. ఒకసారి విడిపించి ఒకసారి సాయం చేసినా కూడా మళ్ళీ చేసి బాధపడేవాళ్ళం. అందుకే శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని మీరు తీసేయకుండా అలాగే ఉంచారు ప్రభా. అందుకే మేము ప్రతిరోజు పోరాడి శరీరం మాట, లోకం మాట, సాతాను మాట వినకుండా నీ మాట వినడానికి, బ్రతకడానికి మాకు శక్తిని దయచేయండి ప్రభా. అందుకే ప్రతిరోజు వాటితో మేము పోరాడాల్సి, ఎన్నోసార్లు మేము ఓడిపోతా ఉన్నాం ప్రభా. వాటి మాట విని నీ మాట వినలేని స్థితికి ఆత్మీయ జీవితాలు పడిపోతా ఉన్నాం ప్రభా. కనుకరించండి, సహాయం చేయండి. నీ మాట విని బ్రతకడానికి, నీ మాట విని ప్రభా నీ ఆశీర్వాదంతో, నీ జయ జీవితంతో ప్రభా, నీ సంతోష జీవితంతో ముందుకెళ్ళాలి. నీ మాట విని దోచుకోబడకూడదు. నీ మాట వినకుండా శత్రువులకి వెళ్ళి బాధ తెచ్చుకోకుండా, ఏడవకుండా ప్రభా నీ మాట విని జయ జీవితంతో, సంతోషంతో మేము ముందుకెళ్ళడానికి సహాయపడండి. ఈ మాటలు నాకు వచ్చిన వారికి ఇంకా అనేకులకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. ఇలాంటి జీవితాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారు వారందరికీ సహాయం చేయండి. ఈ మాటలు ఎంతమందికి అవసరమని మీరు తలస్తారు వారి దగ్గరికి మీరు పంపించండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించి నీ మాట వినగలిగే స్థాయికి మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళండి ప్రభా. ప్రతి విషయంలో వినగలగాలి, ప్రతి విషయంలో సంతోషము ప్రభా, ఆశీర్వాదము ప్రభా, క్షేమము అనుభవించినట్టుగా మమ్మల్ని తీసుకురండి ప్రభా. ఇంకెంతో మంది రక్షణలోనికి రాలేని వారు ఉన్నారు.
నీ మాటలు వినలేని వారు ఉన్నారు, అర్థం చేసుకోలేని వారు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో ఈ స్థాయికి రాలేని వారు ఉన్నారు ప్రభా. వారిని కనికరించండి. ఎంతో మంది ద్వారా ఈ రోజు నాయన నీ మాటలు వినిపిస్తుండగా ప్రతి ఒక్కరికి అవసరమైన రీతిలో ప్రభా ఆ మాటలు ఉపయోగపడినట్లు సహాయం చేయండి. ఆ రీతిగా సంఘాల విశ్వాసులను క్షేమము భద్రత దయచేయండి. ఇంకా పాపంలోనే ఉండి ప్రభా లోకము శరీర సాతాను మాట వింటూ బ్రతుకుతున్న వారికి నీ మాట విని నీ కోసం బ్రతికే విధంగా మీరు మార్చుకోండి. ఆ విధంగా మా దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో ప్రతి చోట నీ సేవ, నీ సువార్త ద్వారా ప్రభా మనుషులు నీ దగ్గరికి రావడానికి సహాయం చేయదేవా. మీరే కృప చూపించండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. వారం అంతా సహాయపడండి. కావలసిన ఆత్మీయ ఆహారము, శరీర ఆహారం, ఆత్మీయ సంతోషము, శరీరపరమైన సంతోషం, ప్రభా ఆత్మ సంబంధమైన దీవెన, శరీరపరమైన దీవెన మీరు మాకు దయచేయండి ప్రభా. మానసిక శరీర ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. ఆత్మలో కలిగే ప్రతి దీవెన మాకు దయచేయండి ప్రభా. మరో వారాన్ని కొరకే సిద్ధపరచండి. ఒకవేళ ప్రభా మేము వ్యక్తిగతంగా నీతో కలుసుకున్నప్పుడు ప్రతి స్థలములో కూడా నీ మందిరాన్ని మేము అనుభవించాలి. నిన్నే నివాసం ప్రభా. మేము ఎక్కడుంటే అక్కడ మీరు, మేము ఎక్కడుంటే అక్కడ మందిరం ప్రభా. మీరు మాలో ఉన్నారు, మేము నీలో ఉన్నాం ప్రభా. ఈ మందిర సహాయాన్ని, సమృద్ధిని ప్రతి క్షణము మేము అనుభవించాలి. ఆ రీతిగా మీరే సహాయం చేయండి. వచ్చిన వారి కుటుంబాలను, వారి యొక్క పనులను, వారి యొక్క ఆరోగ్యాలను, ఆత్మీయ జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి. మరో వారం కోసం మిమ్మల్ని సిద్ధపరచండి. ఆ స్నేహితులకు, సంబంధులు, ఇంకా తెలియని బంధువులు ఎంతో మంది రక్షణలోనికి రాలేని స్థితిలో ఉన్నారు, కనికరించండి. ఎంతోమంది ఇబ్బందులతో, శోధనతో, బాధలతో, పోరాటాలతో ప్రభా మానసిక ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన వేదనతో ఉన్నారు, సహాయం చేయండి. యవన బిడ్డలను, చదువుకునే వారిని, విధవరాలను, ప్రభా అనాథ పిల్లలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారికి కావలసిన ఆహార, ఆర్థిక, ఆరోగ్య ప్రభా మరి ఉండడానికి కావలసిన ప్రతి సహాయాన్ని దయచేయండి. రీతిగా బ్రతుకుతున్నాం, రీతిగా ఊపిరి ఉందంటే నీ కృపే, శరీరానికి బట్టలు ఉన్నాయంటే నీ కృపే, ఆహారం ఇచ్చారంటే నీ కృపే. ఎంతో మందికి లేదు ప్రభా. రీతిగా ఉండగలుగుతున్నామంటే నీ కృపే దేవ. మీ సహాయాన్ని బట్టి ఈ రీతిగా మేము అనుభవించగలుగుతున్నాం. ఈ విధమైన తృప్తిని మేము కలిగి ఉన్నామంటే అది నీ కృపేదే, నీ సహాయం ప్రభా. ఇది నాకు మాకు కాదు, అనేకులకు కూడా ప్రభా అవసరమైన ప్రతి వారికి కూడా మీరు దయచేయండి. ఈ రీతిగా మీరే కృప చూపిస్తూ రమ్మని కోరుకుంటూ ప్రభా ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని హృదయపూర్వకంగా ప్రభా కీర్తనకారుడు చెప్పినట్టుగా మేము సంతోషంతో మా ఆశ్రయం నువ్వే, మా దేవుడు నువ్వే, నిన్నే మేము నమ్ముకున్నామని చెప్పగలుగుతున్నాం ప్రభా. చెప్పగలిగే వారికి మీరు సహాయాన్ని మీరే పంపించండి. ఆ రీతిగా మీరే కృప చూపిస్తూ రమ్మని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయము, సన్నిధి ప్రభు మనకు సహాయం చేసి నడిపించండి. ఆమేన్. అందరికీ వందనాలు.